హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేయకుండా చేద్దాం అనుకుంటున్నాం. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. కంటెంట్లోకి వెళ్దాం. ఇటీవల ఏ దేశము ఇన్ఫ్లుయెంజాను అంటువ్యాధిగా ప్రకటించింది? జపాన్. ఉత్తర కొరియా దేశము తయారు చేసిన అత్యంత శక్తివంతమైన అనుక్షేపణ ఏదంటే హ్యువాసాంగ్. భారతీయ రైల్వే విభాగం నుంచి పలు సంవత్సరాల పాటు అమలు జరిగే ఒక ప్రాజెక్ట్ని ఇటీవల ఒక టెలికాం సంస్థ అయితే తీసుకోవడం జరిగింది. ఏంటంటే భారతీయ ఎయిర్టెల్. మైత్రి-2 పథకం ఏంటంటే అంటార్క్టికా తూర్పు ప్రాంతంలో నెలకొల్పాలని భారత్ తాజాగా ప్రతిపాదించిన కొత్త పరిశోధన కేంద్రం పేరే మైత్రి-2. భారత్లో అతిపెద్ద కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ మరో ఏ కంపెనీతో భాగస్వామ్యం అయిందంటే గూగుల్. 2025 అక్టోబర్లో విడుదలైన ఒక ఆల్బమ్ అనేది మొదటి వారంలో అత్యధికంగా అమ్ముడైనటువంటి ఆల్బమ్గా రికార్డు సృష్టించింది. అది ఎవరిది అంటే టేలర్ స్విఫ్ట్. నెక్స్ట్ చూసినట్లయితే మిస్ యూనివర్స్ 2025 థాయిలాండ్ వేదికగా మిస్ యూనివర్స్ 2025 ఆ కార్యక్రమంలో మిస్ యూనివర్స్ 2025గా ఎంపికైనటువంటి వారు ఫాతిమా బాష్, మెక్సికో దేశానికి చెందినవారు. 2024 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి వచ్చిందంటే చిలీ దేశానికి చెందినటువంటి మిషెల్ బచ్లెట్. చెవాలియర్ ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ఎవరికి వచ్చిందంటే తోట తరణి. 2025 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి వచ్చిందంటే హంగేరీ రచయిత అయిన లాస్టలో క్రాస్నాహెర్కవ్. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి 8వ దేశం ఖతర్. భారతదేశానికి ఏదైతే ఆధునికతలో యూపీఐ జోడింపులు ఉన్నాయో చెల్లింపులు, అదేవిధంగా ఖతర్ దేశం కూడా చేరింది. 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందంటే మారియా కొరినా మచాడో, వెనిజులా దేశానికి చెందినవారు. నేపాల్, ఫిలిప్పైన్స్ దేశాల్లో జరిగిన జన్ జడ్ ఉద్యమం అనేది హిందూ మహాసముద్ర ద్వీపంలో కూడా రావడం అయితే జరిగింది. ఆ ద్వీపంలో ఉన్నటువంటిది దేశం పేరు మెడ్గాస్కర్. మన దేశంలో పలు రాష్ట్రాలు ఒక దగ్గుమందు అమ్మకాలను అయితే మరి నిషేధించాయి. దాని పేరు కోల్డ్ డ్రిఫ్. ప్రపంచంలో మొట్టమొదటిగా హరిత ఇంధన పన్ను ప్రవేశపెట్టింది సింగపూర్. మిత్రశక్తి విన్యాసాలు 2025 ఇండియా శ్రీలంక మధ్య మిత్రశక్తి విన్యాసాలు కర్ణాటకలోని బెల్గావులో జరిగాయి. నవంబర్ 10 నుంచి నవంబర్ 23 వరకు. మలబార్ విన్యాసాలు 2025 ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మధ్య జరిగాయి. ఇది నవంబర్ 10 నుంచి 18 వరకు జరిగాయి. ఉత్తర పసిఫిక్ మహాసముద్రము గుయామ్ అనేటువంటి ప్రాంతంలో. సరంద అరణ్యం అనేది చూసినట్లయితే జార్ఖండ్లో ఉంది. దాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం జరిగింది. సాస్కెవు కొత్త రకం అల్లం అనేది నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సృష్టించడం అయితే జరిగింది. అక్షరాంధ్ర లక్ష్యం ఏంటంటే